తెలంగాణ శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ స్కూటర్ పోలిన ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా డిమాండ్ చేశారు. 18 ఏళ్లు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్న హామీలు మాత్రం అమలు చేయట్లేదని ఆరోపించారు. प्रियंका जी स्कूटी कहाँ है? 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 आड़पिल्लలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి. ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి. ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి. प्रियंका जी स्कूटी कहाँ है? 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 ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి. ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి. ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి. ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి. అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పులు తెచ్చారు. కానీ ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయడం లేదు. నిన్ననేమో తులం బంగారం ఇయ్యమని చెప్పినారు. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ విషయంలో ఇంతవరకు కనీసం రివ్యూ కూడా చేయకపోవడం చాలా దారుణం. ఆర్టీసీ బస్సులు ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఇక్కడ మీ మాట నమ్మరని చెప్పి మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి స్కూటీలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినారు. So that is why we are questioning Priyanka ji. Priyanka ji, it has been 15 months of your government. Where are the scooties for the young girls? This is a question today in the minds of every person, and they are also writing postcards to Priyanka ji. So we demand that this scooty should be immediately delivered to the young girls of Telangana.